తెలంగాణలో ఆడోళ్లకు ఆర్టీసీ బస్సుల ఫ్రీ ప్రయాణం ముచ్చట అందరికీ ఎరికే కదా. అయితే ఈ నడుమ మొగోళ్ళకు కూడా ఫ్రీ పెట్టినట్టున్నారు ఆర్టీసీ వాళ్ళు. అవో గదేంది, ఆడోళ్ళకే ఈ ఆఫర్ అని సర్కారే చెప్పింది కదా, మళ్ళా ఆర్టీసీ వాళ్ళు ఎట్లా మొగోళ్ళకు పెడతారు? మరి గట్లా అందరికీ ఫ్రీ అంటే ఆర్టీసీకి ఆమ్దాన్ ఎట్లా అని పరేషాన్ అవుతున్నారు కదా. ఈ ముచ్చట చూడుండ్రి, ఆర్టీసీ వాళ్ళు మొగోళ్ళకు కూడా ఫ్రీ పెట్టిర్రా లేదా అనేది మీకే ఎరికైతుంది. అగ్గో గిడ చూస్తున్నారా అనుల్లా, ఒక్క బస్సునేమో సడక్ పక్కకు పెట్టిండ్రు, ఇక రోడ్డు నడుమ నిలబడ్డ బస్సులకేమో మందందరెక్కుతున్నారు. గా బస్సు టైరు పంచర్ అయిందో లేకపోతే ఇంజిన్ గిట్లా పాడైంది కావచ్చు, గందుకే జనాలతోటచ్చిన బస్సును పక్క కాపినట్టున్నారు. ఇక తొవ్వెంబటచ్చిన ఇంకో బస్సులకు జనాలను ఎక్కించిండ్రు అని అనుకునేరు. కాదు కాదు, గా బస్సు టైర్లు మంచిగానే ఉన్నాయి, డీజిల్ కూడా నిండనే ఉన్నది, ఇంజిన్ కు కూడా ఏం గాలే. పెళ్లి కావాలంటే పిల్లగాడే కాదు, పుస్తెల్ తాడు కూడా కావాలన్నట్టు బస్సు నడవాలంటే డీజిల్ డ్రైవరే కాదు, టికెట్లు ఇయ్యనీకి కండక్టర్ కూడా కావాలి కదా. అగో గాయన లేడనే ఎక్కిన జనాలను దించి ఇంకో బస్ ఎక్కిచ్చిండు బస్సు డ్రైవరు. మరి చాయ్ దాక్కుంటున్నాడో లేకపోతే టిఫిన్లు వేసుకుంటున్నాడో లేకపోతే ఆయన బస్ అనుకొని ఇంకో బస్ ఎక్కిండో గా కండక్టర్ అన్న గాని బగ్గనే ఆగమాగం చేసిండు. బాన్స్వాడకేంచి నిజామాబాద్ కు పోయేతందుకు గీ ఎక్స్ప్రెస్ బస్సుల దబ్బ ఎక్కి కూసున్నారట జనాలు. ఇక డ్రైవర్ అన్న బస్సు చాలు చేసి పోతనే ఉన్నాడట, కానీ టికెట్ అనుకుంటా కండక్టర్ సాబ్ అయితే అత్తలేడట. ఆడోళ్లకు ఫ్రీ పెట్టినట్టే మనకు కూడా పెట్టిర్రా ఏంది? టికెట్ అని కండక్టర్ గొంతెయిన పడతలేదు అని అనుమానంతోటే కూసున్నారట మగ ప్రయాణికులు. అత్తేనే టికెట్ తీసుకుందాం, రాకపోతే కూసుండి ఫ్రీగా పోదాం మనకేంది అని కొందరు సప్పుడేకుంటే, నడుమిట్ల చెకింగ్ గోళ్ళత్తే లేని గోసైతదని భయపడ్డోళ్ళేమో డ్రైవర్ తానకోయి కండక్టర్ ఏడివయ్యా అని అడిగిర్రట. హోర్ని అవ్వ, కండక్టర్ లేకపోవుడేందురో అని వెనకకు మర్రి చూస్తే యాడ కానరాలేదట డ్రైవర్ అన్నకు. ఇక ఎంబటే బస్ ఆపి కండక్టర్ సాబుకు ఫోన్ కొడితేనా కుయి లేదు కాయి లేదట. నీ అవ్వ ఇదెక్కడి గోసరో అని అందర్నీ దించి వేరే బస్సుల పంపించిండట డ్రైవర్ అన్న. అయితే గిదే ముచ్చట్ను డిపో వాళ్ళకు చెప్పంగానే ఆలు కండక్టర్ ను దేవులాడి ఏరే బస్సులో పంపిర్రట. పొద్దున్న సెకండ్ ట్రిప్లో 338 అనే బస్సు కండక్టర్ యూరిన్ పోయి వచ్చేలోపు ప్యాసింజర్ల రద్దీ ఎక్కువ ఉండటం వలన ఆ డ్రైవర్ గమనించకుండా నెమ్లి వరకు పోయినానగానే ఇంకో బస్సులో మా కండక్టర్ని పంపడం జరిగింది. వెంటనే ఆ బస్సు ఫాలో అయి అక్కడి నుంచి నిజామాబాద్ ఆపరేట్ చేయడం జరిగింది. అగనట మరి కండక్టర్ అన్న ఉన్నాడో లేడో తెలియకుండా చూసుకోకుండా డ్రైవర్ అన్న ఎట్లా దోలిండో, డ్రైవర్ అన్నకు చెప్పకుండా కండక్టర్ అన్న ఎట్లా పోయిండో ఏమో పోన్రి. ఆడాడ ఇసుంటి ఇచ్చంత్రాలు అయితనే ఉంటాయి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్.